మనసైన చోట మజిలీ కాదన్న చోట బదిలీ. ఆపోయా బాబు, ఇక్కడే ఇక్కడ ఆపు. ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాడ్ ఫేస్ పెట్టు. ఏం బాబు గారు ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి రమ్మనండి. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ అక్కడ ఏడిసింది. ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడికి లాక్కొచ్చేసింది. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నారు. రమ్య చూడు రమ్య, ఆ రోజు మా గుమ్మం ముందు నిలబడి మా సహాయం అడిగావు. ఈ రోజు మేము నీ గుమ్మం ముందు నిలబడ్డాం. లోపలికే రమ్మంటావు, బయటికే పొమ్మంటావు, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించు. ఏమండి లోపలికి రండి. ఎందుకు లోపలికి? చెప్తాను కదా, ముందు రండి. మనం వెళ్తే వచ్చేస్తారు వెనకాలే. కామన్ సీన్, ప్రతి మొగుడిని పెళ్ళం కన్విన్స్ చేస్తుంది. కానీ మీ తమ్ముడు బడ్జెట్ మీద నిలబడే భీష్ముడు కదా కనుక తనే పెళ్ళాన్ని కన్విన్స్ చేసేసి లోపల సెటిల్ అయిపోయి పెళ్ళాన్ని బయటకు పంపిస్తాడు. ఆవిడ బయటకు వచ్చి వీఆర్ సో సారీ మళ్ళీ కలుద్దాం బాయ్ అంటది. అదే ఇప్పుడు మనం వింటాం. నువ్వు బడ్జెట్ పెంచుకోవాలని ఆరాటంగా ఉందా? ఆ ఫ్యామిలీని పోషించాలంటే స్టేట్ గవర్నమెంట్ సహాయం తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడప్పుడు ఖర్చులకి డబ్బు సర్దటం లేదా? వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ ఖర్చులో సగం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ అక్క నాకు వంట పని ఇంటి పనిలో సాయంగా ఉంటుంది. మీ బావ ఎలాగో ఇంటి కాపలా ఉంటాడు. ప్లీజ్ వాళ్ళని ఇక్కడే ఉండమనండి. అంతేనంటావా? ఇంకేం ఆలోచించుకుంటా రండి. ఏంటన్నయ్య లోపలికి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? లోపలికి రమ్మని నువ్వు చెప్పలేదు కదా. అయితే మాత్రం ఇది మీ ఇల్లు కదా. వదినా సామాన్ తీసుకుని లోపలికి రండి. బామ్మర్ది మా మంచి బామ్మర్ది. ఇదిగో 30 రూపాయలు ఎలా ఆడు మొహన కొట్టేస్తాను. ఏంటి అది కూడా లేదా? నా దగ్గర లేక కాదు, నీ ఇంటికి వచ్చి నేను ఇస్తే నువ్వు ఫీల్ అవ్వేంటి? నువ్వు వెళ్ళిపో, నేను ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోర్రా ఉంచేసుకొచ్చి వెళ్ళరేమో ఒక్కర్లేదు. నువ్వు దగ్గర బాబు, మనం సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ కదా అక్కడ. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు. నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తా. సార్ మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయలు చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. ఏమయ్యా, చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండి నీ పని చెప్తా. సార్ ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండి నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను.
నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి చేసేయగలరా? కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసిరావు. ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో నా నూనె, నా నూనె, నా నూనె, నా నూనె ఎత్తుకుపోతున్నారు. హే భగవాన్, కృష్ణా జిల్లా వాడినైనా నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం. లుక్స్ కలుపుకున్నాం, లిప్స్ కలుపుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర, నా తెలంగాణ, నీకు నాకు లవ్ కట్టు అంది. ఇది నీకు న్యాయమే స్వామి? నేను నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పు స్వామి, చెప్పు. నాకు గుంటూరు కన్నెపిల్లలు చూపించు. జై ఆంధ్రప్రదేశ్. ఏమిటి అయినా ఏమన్నా రోడ్ రిపేర్ చేస్తున్నారా? లేదురా, నీ బాడీ రిపేర్ చేద్దామని. నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి. నువ్వు గుడుంబా సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేనెవరో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏంద్రోయ్ ఎగస్ట్రాల్ చాలా చేస్తున్నావు? మా గురించి నీకు సరిగ్గా తెలవదనుకుంటా. ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు? ఈగలు ఎక్కడ ముసురుతాయిరా? బెల్లం ఉన్న దగ్గర. దొంగలు ఎక్కడుంటారా? బంగారం ఉన్న దగ్గర. కాబట్టి నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు. నేను చచ్చినా ఇవ్వను. ప్రాణం పోయాక నువ్విచ్చేదేంద్రా? నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం రండిరా. అమ్ము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గి పిడుగు. ఏమండి? మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనండి? ఆ మాట అనాల్సింది ఆడవాళ్ళం మేమండి. ఎవరంటే ఉందిలేండి. ఇంతకీ మీ పేరు? మధు, మధుమిత. మరి మీ పేరు? సిద్ధు, సిద్ధార్థ రాయ్. మీరెవరైనా లవ్ చేశారా? ఏ, ఎందుకని? ప్రేమ దోమ లాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజం. ఆ నిజమే నాకు నచ్చిందండి. నువ్వు కూడా నాకు నచ్చావు. సిద్ధు, మధు, సిద్ధార్థ రాయ్, మధుమిత. మధు, ఒక్కసారి నవ్వవా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపెట్టి ప్రేమేలు. అమ్మయ్యా, ఇంటికి మొహం వాచిపోయామే. నాకు ఒకటా రెండా 6 రోజులైంది. ఆకలితో మాడిపోతున్నావు. ఏమి కర్మవే, అన్నం అంతా రూకలుగా మిరపకాయలుగా పురుగులుగా మారిపోయింది. అయ్యో, లోకలుకలు ఆడిపోతున్నాయండి. కంచంలో అన్నమంతా పురుగులు పుట్టిందండి. మళ్ళీ వచ్చావా తల్లి? మమ్మల్ని కడుపు నిండా అన్నం కూడా తిన్నాయివా? మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టవా తల్లి? ప్రాణాలు పోకుండా చూడాలనే వచ్చాను. ఏమిటి, ఇక మీదట మీరు రోజుకి ఒకే పూట తినాలి. అదైనా ముష్టెత్తుకొనే తినాలి. రెండో పూట తిన్నారంటే అన్నమంతా పురుగులుగా మారిపోతాయి. మీరు సావకుండా బ్రతుకుండాలి. మీరు చేసిన మహాపాపానికి
క్షణ క్షణం బాధపడుతూ కుళ్ళి కృషించిపోవాలి. ఏమిటండి ఎలాగండి బ్రతకడం? పొరుగులు మచ్చిని అయ్యో అయ్యో అడపు నా ప్రాణం బాబు. కావాలంటే నా ప్రాణం తీసుకెళ్ళండి. ఆ డబ్బు మాత్రం తీసుకెళ్ళకండి. ఎవరా మీరు? ఆ మూట అక్కడ పెట్టండి. డబ్బు కావాలా నాయనా? ఇస్తాను. వరకట్నప్పుడు డబ్బు తీసుకెళ్ళిపోయారు బాబు. ఇల్లు సర్వనాశనం నాయన. డబ్బు ఇంకో కోళ్ళు ఇంకొకటి డబ్బు 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 డబ్బు. తిన్నా దెబ్బలు కట్టాలాయే మాడే కడుపుకి ఆకలి మిగిలే. అయ్యో సమస్య ఎక్కడ కొత్త రాంబాబు? నీ పెళ్ళామని చెప్పి మీ ఇంట్లో తెస్టేసిన ఆ అమ్మాయిని బయటికి పంపించాలి, అంతే కదా? అంతే కదండి. వెరీ సింపుల్. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో, మీ అమ్మా నాన్న దాన్ని తన్ని తరివేస్తారు. అక్రమ సంబంధమే ఎవరితో ఎలా? ఏముందయ్యా, నువ్వే మారు పేరుతో అమ్మాయితో ప్రేమ లేఖ రాసి పోస్ట్ పడాయి, అంతే. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది. అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్.
వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా! పోస్ట్ వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసావు. లేవు గాని గుమ్మడికాయ ఏంటి అలా కొట్టుకుంటుంది? కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కోతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా. ఏమిటైతే తల గుడ్డు మాట్లాడి పోతావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి? తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు అత్తరం అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారా పిలిచి. ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాను. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా? ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. నథింగ్ డూయింగ్. ప్లీజ్ ప్లీజ్ వాసు, ఈ చీర ఒక్కటే ఉంది, దాన్ని నేను ఒక్కదాన్నే కట్టుకోవాలి, తెలిసిందా? ఆటగారు ప్లీజ్ ఓ మాటిలా రండి. హలో. ఎస్, మన చీర కట్టు సూపర్ హిట్ అండి. ఈయనే మార్ట్ డైరెక్టర్ మిస్టర్ కే. నమస్తే సార్. సార్ మాకు కూడా చెరోటి ఇప్పించండి ప్లీజ్ సార్. ఎంత డబ్బైనా సరే. నథింగ్ డూయింగ్ అన్నానా? ఇది నాకు స్పెషల్. మా ఆటగారు నా కోసం డిజైన్ చేశారు. నా ఒడ్డు పొడుగు, నా బాడీ వంపులు, నా పాదాల రంగు, వాటిని బట్టి అంచులు వేయించారు. ఆ చీర మొట్టమొదటిసారి నువ్వే కట్టుకోవాలి. నీ తర్వాతే ఊర్వశులు రంభలు. అంతెందుకు, నేనెప్పుడు చీర కట్టుకోలేదు కదా. ఆ టెక్నిక్ అంతా నీ నాయనే నేర్పించారు. ఎలా ఉందంటే, అసలు ఈ చీర మీలాంటి బ్యూటీలు కట్టాలి, కానీ నేను కట్టినందువల్ల మీకే పోటీ వచ్చేస్తున్నా. హౌ డు యు లైక్ ఇట్? ఇది మన ఆర్ట్ గారు నా కోసం డిజైన్ చేశారు. నా కోసం నా కోసం నా కోసం నా కోసం నా కోసం. భోంచేద్దామా? 9 అయింది. భోజనం పెడతావా? నేనే వడ్డించి తినిపిస్తాను, పట్రానా? ఓహో, అప్పుడే నువ్వు తాంబూలం కూడా వేశావా? నేను చేసింది తప్పు అని నువ్వు అనుకుంటే క్షమాపణ చెప్తాను.
కళ్ళకు కూడా గోరింటకు పెట్టావా? బాగా పండింది, ఎర్రగా. ఇవాళ మనకి పస్తే కొట్టు 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 చెత్త కొట్టు 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 చెత్త కొట్టు. ఆడపిల్లలకు షేక్ హ్యాండ్లు ఇవ్వడం, వాళ్ళు ఇకిలిస్తే మనం సకిలించడం, ఒళ్ళుపై మర్చిపోవడం, డమ్ డమ్ డమ్. అబ్బా, క్షమించలేదా? కోపం పోలేదా? కోపం కాదు, బాధ. చీర అమ్మాయికి ఇచ్చినందుకు కాదు, నాతో అబద్ధం చెప్పినందుకు. సారీ. ఇంకెప్పుడు నాతో అబద్ధం చెప్పనని ప్రాణం పోయినా చెప్పను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పండి. చెప్పగలను, కానీ నీ కళ్ళల్లోకి సూటిగా చూడలేను. భయమా? కాదు, కుంకుడికాయ పులుసు.